దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించి దేవుని యొక్క మాటలు వినడానికి, ప్రార్థన విజ్ఞాపనలను చేయటానికి, మీ ప్రతి అవసరతలో దేవుని మీద భారం వేసి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆత్మీయంగా బలం పొందుకోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా శుభములు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఆత్మీయంగా మీరు దేవుని యొక్క వాక్యము క్రమంగా వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ బలపరచబడతా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను, భావిస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో మనము జీవించేటువంటి సమయంలో మనందరికీ కూడా కొన్ని కష్టాలు అనేటువంటివి క్రమంగా తరచుగా వస్తూనే ఉంటాయి. అవును కదా? నా జీవితంలో కష్టం ఉంటుంది, మీ జీవితంలో మరొక రీతిలో కష్టం ఉంటుంది. కొన్ని శ్రమలు అనేటువంటివి మనము ఖచ్చితంగా అనుభవించేటువంటి వాళ్ళంగానే ఉంటాం. నేను దేవుని బిడ్డను కదా, నాకు శ్రమ రాదు అని అనుకోవద్దు. దేవుని బిడ్డలకే మరిన్ని కష్టాలు, శ్రమలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి కూడా. అయితే ఆ సమయంలో మనం ఎలా ఉండాలి? శ్రమలో మనము ప్రార్థన చేస్తాము. ఎలాగ ప్రార్థన చేయాలి? మనం ఎలాగ విడుదల పొందుకుంటాం? దేవుడు మనలను ఎలాగ విడిపిస్తాడు? ఈ అంశాన్ని మనము నేటి దినమున ధ్యానం చేసుకుందాం. శ్రమలో ఎలా ప్రార్థన చేయాలి? ఏ రీతి ప్రార్థన మనము చేయాలి? కొన్ని మాటలు లేఖనాలలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయబోతా ఉన్నాడు. జాగ్రత్తగా విందాం ప్రియ దేవుని బిడ్డలారా. నీకు శ్రమ వచ్చింది, నాకు శ్రమ వచ్చింది. మన కుటుంబంలో ఒక శ్రమ అనేటువంటిది అది మనము భరించలేనటువంటిదిగా ఉండొచ్చు కూడా. ఆ శ్రమలో నేను తట్టుకోలేను అనేటువంటి రీతిలో ఆ శ్రమ నీ ముందు నిలబడి ఉన్నదనుకోండి, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ప్రక్కన వాళ్ళ మీద ఆధారపడతామా? మన డబ్బు మీద, మన సంపాదన మీద, మనకున్నటువంటి జ్ఞానము మీద, మనం చదివినటువంటి చదువుల మీద మనం ఆధారపడతామా? వాటి వల్ల మనకు ఫలితం ఎంతవరకు ఉంటుంది? అయితే దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేటి దినాన తెలియజేసేటువంటి మాటలను మనం విన్నట్లయితే మనం అందరం కూడా శ్రమలో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా వాటి నుండి మనం ఖచ్చితంగా విడుదల పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎలా ప్రార్థన చేయాలి? మనం చెప్తా ఉంటాం, సేవకులు చెప్తా ఉంటారు, మీకు శ్రమ కలిగితే మీరు ప్రార్థన చేయండి. ఎవరికి ప్రార్థన చేయాలి అంటే మనకు కలిగినటువంటి కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి ఎవరికో లోకరీతిగా ఉన్నటువంటి వారికి, మన ఇంటిలో ఏదైనా కష్టమో లేకపోతే నష్టం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? మనము సాధారణంగా ఇలా చెప్తున్నానని వేరేగా అనుకోవద్దు, వాస్తవం చెప్తా ఉన్నా. వాస్తు బాగుందా లేదా అని చూస్తారు కదా. మా ఇంటి వాస్తు ఎలా ఉంది అనేటువంటిది మనం పరిశీలన చేస్తూ ఉంటాం. వాస్తు శాస్త్రమును లేకపోతే వాస్తు చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి 1000 రూపాయలు, 1500, 2000 ఎంతో వాళ్ళ ఫీజును బట్టి వాళ్ళకి చెల్లించి మనం అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈ యొక్క బాత్రూమ్ ఇక్కడ ఉండకూడదండి, దాన్ని ఇటుపక్కకు మార్చండి, దాని డోర్ ఎలా ఉండకూడదు, ఇటుపక్కకు పెట్టండి, మీ మంచం బెడ్రూమ్లో ఈ దిక్కులో ఉంది, ఆ దిక్కులో కాదు వేరే దిక్కులో పెట్టండి, ఏదేదో చెప్తా ఉంటారు. కొంత మనకు డబ్బు కూడా నష్టం అనేటువంటిది కలుగుతుంది. బాత్రూమ్ పడేసి వేరే చోట కట్టాలంటే దానికి ఖర్చే కదా. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇవన్నీ మనం కాదు, వాటి వల్ల మనకు ఏదో మూఢనమ్మకమో ఏదో రీతిగా మనం కలిగి ఉండటం వల్ల కొంత ఆధారపడతా ఉన్నాం. మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా వాస్తు ప్రకారంగానే కడుతున్నాం, అప్పుడు కూడా వాస్తే మనకు చెప్పారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మరొక వ్యక్తిని చూపించినప్పుడు అది మార్చండి అంటున్నారు. అంటే మానవులు కూడా తెలియట్లా, వాళ్ళ యొక్క సొంత జ్ఞాన ప్రకారంగా ఏదో తెలిసినట్లుగా వాళ్ళు మనలను మోసం చేస్తూ ఉన్నారేమో కదా. కానీ లేఖనాలు, పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేసేటువంటి మాట ఏంటంటే, మీరు శ్రమలు కలిగినప్పుడు మీరు ఏం చేయాలంటే కృంగిపోవద్దు. యేసయ్య అంటున్నటువంటి మాట, నేను శ్రమను జయించి ఉన్నాను, లోకాన్ని నేను జయించి ఉన్నాను. అంటే లోకాన్ని ఎవరైతే జయించారో ఆయన యుద్ధకు మనం వెళితే, ఆయన ఏ శ్రమనైతే కలిగినటువంటి వాడుగా అనుభవించిన వాడుగా ఉన్నాడో అలాంటి శ్రమలే మనం కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే, యేసయ్య ఎలాగ నడిచాడు, ఎలాగ విడుదల పొందాడు, ఆయన ఎలాగ దేవునికి మహిమకరంగా జీవించాడనేటువంటివి యేసును గురించినటువంటి మాటలు మనం విన్నప్పుడు, ఆయన మార్గమును చూపించాడు కదా, ఆ మార్గంలో మనం నడిస్తే మన శ్రమలు మన నుండి తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? యేసయ్య ఏం చేశాడంటే తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు. మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, యేసయ్యకు మనం ప్రార్థన చేయాలి. వాక్యము చెప్తున్నటువంటి మాట, వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యం అనేటువంటి పేరున్నటువంటి వాడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయనకు మనము శ్రమలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? చాలామంది అంటారు, నేను ప్రార్థన చేస్తున్నానండి, ఉదయం చేశాను, సాయంత్రం కూడా చేశా, ఎంతసేపు చేస్తున్నావు? ప్రశ్న అడిగితే సమాధానం ఉండదు. ఒక 5 నిమిషాలు మొక్కుబడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ప్రార్థన చేయాలంటే, కొన్ని మాటలు మనము చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడినటువంటి మాట, వైద్యుడైనటువంటి లూకా అంటున్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన ఉపమానము చెప్పెను. ప్రభువారు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు ఇక్కడ. దేనికి ఆ యొక్క ఉపమానము సూచనగా ఉన్నది అంటే, మనం ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటిది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు లూకా ద్వారా. విసుకక ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే చాలామందికి ఎలా ఉంటుందో తెలుసా? విసుగు. లేచిన దగ్గర నుంచి ప్రార్థన అంటారేంటి మమ్మీ? పాస్టర్ గారు ఏంటండి లేచిన దగ్గర నుంచి ప్రార్థన అంటారు? వాక్యం నుంచి బోధించేటువంటి వాళ్ళు, సేవ చేసేటువంటి వాళ్ళు ఏంటి లేచిన దగ్గర నుంచి ప్రార్థన చేయండి, కష్టం వస్తే ప్రార్థన చేస్తే అది పోతుందా? వ్యాపారంలో నష్టం వస్తే ప్రార్థన చేస్తే లాభాలు వస్తాయా? ఆ యొక్క నష్టాలు ఆగిపోయి అనారోగ్యంతో ఉంటే ప్రార్థన చేస్తే ఆరోగ్యం వస్తుందా? లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళాలా? రకరకాల ప్రశ్నలు నేటి దినాన దేవుని గురించినటువంటి అవగాహన, భయభక్తులు లేనటువంటి వారు, ప్రార్థన అనుభవం లేనటువంటి వారు, తొందరపాటుతనం కలిగినటువంటి వారు ఎన్నో రీతులుగా ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారిని విమర్శ చేస్తూ ఉన్నారు. అలా విమర్శించేటువంటి వాళ్ళల్లో ఈ మాటలు వింటున్నాం, మీరు కూడా ఉన్నారేమో కదా. మనం కూడా ఉంటాం కొన్ని సందర్భాల్లో. విసుగు ప్రార్థన చేయాలంటే, ప్రార్థనలో కూర్చోవాలంటేనే విసుగు, మందిరంలో కూర్చోవాలంటే విసుగు, దేవుని మాటలు వినాలంటే విసుగు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తామేమో మ్యాక్సిమం, అంతే. పాస్టర్ గారు ముగించకపోతే విసుగు వచ్చేస్తుంది. ఫోన్ చూస్తూ ఉంటాం, టైం చూస్తూ ఉంటాం, బయటికి వెళ్ళొస్తూ ఉంటాం, వాటర్ అన్నీ ఏదో ఎందుకంటే మన విసుగు మనకి. కానీ లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట, ప్రార్థన అనేటువంటిది మనకు శ్రమ వస్తే మనం ఎలా ఉండాలి, కష్టం వచ్చినా మనం ఎలా ఉండాలంటే లోకం మీద ఆధారపడటం కాదు, కానీ మనము విసుగక ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన చేసేటువంటి
అనుభవంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్నారా? శ్రమలో నీకు శ్రమ కలిగింది. ఆ శ్రమ అనేటువంటిది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. కొంతమందికి అనారోగ్యం వస్తే శ్రమ, కష్టం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతే వారు దానిని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను బట్టి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మహత్య చేసుకుంటే ఈ లోకంలో నుంచి విడుదల పొందుకుంటామేమో కానీ ఆ తర్వాత నరకంలోనే ఉంటాం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తలంపు కూడా మీకు రాకూడదు. ఆత్మహత్య చేసుకుంటే నా అప్పులు తీరతాయి, ఆత్మహత్య చేసుకుంటే నాకు మనశ్శాంతి ఉంటుంది. నో, అది అపవాది మనకు కలుగు చేస్తున్నటువంటి ఒక భ్రమ. మనం అపవాది భ్రమలో పడిపోతా ఉన్నావేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడో ఈ సమయంలో ఎవరైనా తలంపులు కలిగినటువంటి వాళ్ళుగా ఉండి ఉంటారు. అందుకే పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళతోనే అంటా ఉన్నాడు, మనము లోకాన్ని జయించినటువంటి యేసయ్య సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ఉండాలి. నీకు ఆహారం లేదా? ప్రార్థన చేయి. అనారోగ్యంతో ఉన్నావా? ప్రార్థన చేయి. అప్పుల బాధలో ఉన్నావా? ప్రార్థన చేయి. కుటుంబంలో సమస్యలు, సమాధానం లేని పరిస్థితి, వ్యాపారంలో నష్టము, ఉద్యోగంలో చాలా అవమానాలు, పిల్లలకు వివాహం కావట్లా, ఆడపిల్లకు వివాహం కాకపోతే తల్లిదండ్రులకు ఎంత వేదన. ప్రియ సహోదరి, ప్రియ యవన బిడ్డ, నీకు వివాహం కావట్లేదని నువ్వెంతో కుంగిపోతున్నావేమో కదా. నాకు వివాహం కావట్లా, నా పరిస్థితి ఏంటని ఆలోచన చేసి ఆత్మహత్యకు సిద్ధపడుతున్నారేమో. వద్దు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయి. ప్రార్థన చేయి, విసుగక. ఎంతకాలం ప్రార్థన చేయాలి? నిత్యము ప్రార్థన చేసేటువంటి ఆ అనుభవంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మీరు చదవండి, ఒక న్యాయాధిపతి అనేటువంటి వ్యక్తిని మనము ఈ 2వ వచనం నుండి మనం చూడొచ్చు. అతనికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దేవునికి భయపడేటువంటి మనసు అతనికి లేదు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతే కానీ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. అటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళి మనము గోజాడి మనము అడగాల, లేకపోతే నాకు సహాయం చేయండి అని అడగాల? ఆ వ్యక్తి అన్యాయస్తుడు, ఎవరికి హెల్ప్ చేసేటువంటి, సహాయం చేసేటువంటి మనసు లేనటువంటి వాడు. అటువంటి ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఒక విధవరాలు వెళ్ళి ఆయన అడుగుతా ఉంది సహాయం చేయమని. కానీ ఆ వ్యక్తి పట్టించుకోవట్లే. కానీ ఆమె ఎలా చేసింది? విసుగక నిత్యం అడుగుతూ ఉందంట. ఎలాగంటే మాటి మాటికి, అయ్యా నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం తీర్చండి, నాకు సహాయం చేయండి అని. మీరు చదవండి ఆ 2వ వచనము నుండి. మనము తర్వాత కొన్ని వచనాలు మీరు చదవండి, పరిశుద్ధాత్మదేవుడు మీకు తెలియజేస్తాడు. తేలిగ్గా అర్థమవుతాయి ఆ మాటలు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మాటి మాటికి నన్ను నెట్టివేస్తా ఉన్నాడు, నా మాట కూడా వినట్లా, లోపలికి కూడా రానిట్లని ఆయన వెళ్ళిపోలా. అయ్యా నాకు సహాయం చేయండి, అయ్యా నాకు సహాయం చేయండి అని మాటికి విసుకగా ప్రార్థన చేస్తూ ఉంది. అంటే ఆ వ్యక్తిని అడుగుతూ ఉంది. అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతినే అడుగుతూ ఉంటే చివరికి ఆ వ్యక్తి ఆమెకు సహాయము చేసినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి? మనము విసుగగా దేవుని యొక్క పాదాలు, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి యొక్క పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన కాళ్ళు పట్టుకున్నదో చేతులు పట్టుకున్నదో ఎలానైనా సరే నాకు సహాయం చేయమని గోజాడింది. కానీ ఆయన నెట్టివేసిన ఆమె వెళ్ళిపోలేదు. మనము దేవుని సన్నిధిలో అదే రీతిగా గోజాడాలి. ఒక మానవుని దగ్గరే మనం అంతగా గోజాడుతూ ఉంటే, ఒక లోన్ కొరకు మనం అప్లై చేస్తే అది శాంక్షన్ అయ్యేంత వరకు మనం తిరుగుతూ ఉంటే,
దేవుని దగ్గర మనం ఎందుకు బ్రతిమలాడలేం? ఎందుకు మనము విసుకుంటున్నాం దేవుణ్ణి? ఎందుకు మనము సడుక్కుంటున్నాం? ఈయన అసలు దేవుడే కాదు, సహాయం చేయడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మానవుల దగ్గరికేమో మనము ఏదో ఒక రీతిగా వెళ్ళి వాళ్ళు సహాయం చేయమని అడుగుతున్నాం. దేవుని దగ్గర మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? మనము విసుకక నిత్యము ప్రార్థన చేస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడైనటువంటి వాడు కాదు. మనం ఎలా ఉండాలి? శ్రమ కలిగినప్పుడు ఓర్పును కలిగి ఉండాలి. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ చెప్తున్నటువంటి మాట, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిరీక్షణ కలిగినటువంటి వాడుగా మీరు సంతోషపడాలి. అలానే శ్రమలో మీరు ఏం కలిగి ఉండాలంట? ఓర్పును కలిగి ఉండాలంట. ఓర్పు అనేటువంటి మన జీవితాలను ఫలభరితంగా మారుస్తుంది. ఎవరైతే ఓర్పుగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటారో, దేవుని యొద్ద నుండి సమాధానం వచ్చేంత వరకు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా, యేసయ్యా, దేవా అని ఆయన ఎడల ప్రేమతోటి కనికరము చూపించయ్యా అని ప్రార్థనలో పట్టుదలను కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఓర్పును కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. సహనాన్ని కలిగి దేవుని పాదాలు విడిచిపెట్టకుండా, నన్ను త్రోసివేయకు నాయన, నాకున్నటువంటి అనారోగ్యం నేను తట్టుకోలేకపోతా ఉన్నా, నాకు విడుదల దయచే. నువ్వు డాక్టర్స్కే డాక్టర్వి కదా, పరమవైద్యుడివి కదా, నీవు పొందినటువంటి గాయముల ద్వారా నాకు స్వస్థత కలుగుతుందని చెప్పావు కదా, మీరు చిందించినటువంటి రక్తము ద్వారా నాకు విడుదల కదా, ఆ రక్తంతో నా దోషాన్ని కడుగయ్యా, నా పాపాన్ని తుడిచివేయి, పరిశుద్ధత నాకు దయచేయి. చాలాసార్లు నేను తప్పు చేశా, నా నడకలో నేను సరిగా నడవనందుకు నా మీదకు మరణం అనేటువంటిది వచ్చింది, నాకు రోగం అనేటువంటిది వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఈ కష్టాలు నష్టాలు ఏంటంటే నీకు వ్యతిరేకంగా నడిచినటువంటి నడకను బట్టే. పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణమని నీ వాక్యం చెప్తా ఉంది కదా, అందుకే నేను మరణశయ్య మీద ఉన్నానేమో. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యాయస్తుడు అయినటువంటి దేవుడు కాదు నాయన అని ఆయన పాదాలు పట్టుకుని శ్రమలో కూడా నువ్వు సహనాన్ని కలిపి ఓర్పుతో ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన ఖచ్చితంగా మనకు సహాయమును దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శ్రమలో విసుగగా నిత్యము ఓర్పును సహనమును కలిగి మనము ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటిది విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. రెండవది మనము ఓర్పుతో ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆసక్తితో ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేసేటువంటి సమయమున ఆసక్తిని కలిగి ఉండాలి. ఆసక్తిని కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటువంటి సమయమున నీకున్నటువంటి సమస్య వైపు నువ్వు చూడొద్దు. ఆ సమస్య నీకు ఎలా ఉంటుంది? ఒక కొండలాగా బలంగా ఉంటుందేమో, ఒక పర్వతంలాగా ఉంటుందేమో, ఒక మహాసముద్రంలాగా ఉంటుందేమో. కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటాయి, మరికొంతమందికి మరొక రకమైన సమస్య ఉంటుంది. నాకు ఒక రకమైన సమస్య, ఈ మాటలు వింటున్న మీకు ఒక రకమైన సమస్య ఉండొచ్చు, ఉంటుంది కూడా. కానీ ప్రతి సమస్యలో మనకు పరిష్కారం చూపించేటువంటి వాడు, ప్రతి సమస్య నుండి మనకు విడుదల కలుగజేసేటువంటి వాడు మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఒక జబ్బు వస్తే, కంటికి ఏదైనా అనారోగ్యం వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అలానే గుండెకి ఏదైనా సమస్య వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం, అవును కదా. అలానే నరాలను గురించినటువంటి ఏదైనా బలహీనత వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి మనం వెళ్తాం. చిన్నపిల్లలకి ఏదైనా సమస్య వస్తే
ఈయన క్యాన్సర్ డాక్టర్ కాబట్టి మంచి డాక్టరు అని వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్ళాం. వాళ్ళని చిన్నపిల్లల డాక్టర్ల దగ్గరికి మనం తీసుకెళ్తాం, పీడియాట్రిషియన్స్ దగ్గరికి మనం తీసుకువెళ్తాం. మరి కానీ యేసయ్య దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి? ఆయన ఒక సమస్యనే పరిష్కరించేటువంటి వాడు కాదు. ఆయన ఏ సమస్య వచ్చినా పరిష్కరించగలిగినటువంటి సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా యేసయ్య డాక్టర్స్కే డాక్టర్ అంటే ఎందుకంటే ఆయనకున్నటువంటి జ్ఞానము ఆయన అందరికీ పంచిపెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి సమస్య ఏదైనా, నీకున్నటువంటి రోగాన్ని డాక్టర్స్ ఈ లోకంలో కొంత స్వస్థపరచొచ్చేమో, కానీ నీకున్నటువంటి కుటుంబంలో అసమాధాన పరిస్థితి, నీ బిడ్డల మాట వినట్లా, పిల్లలకి పెళ్లి కావట్లా, ఉద్యోగాలు రావట్లా, ఎవరి దగ్గరికి వెళ్తావు? యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గర విసుగగా ప్రార్థన చేయి. ఎలా ప్రార్థన చేయాలంటే 4వదిగా ఆసక్తిగా ప్రార్థన చేయాలి. సమస్యలు వస్తే ఆసక్తిగా ప్రార్థన చేయండి. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పేతురును తీసుకువెళ్ళి చెరసాలలో పెట్టారు. తల నరికేయాలనేటువంటి ఒక ఆలోచన రాజుగారికి ఉన్నది, చంపేయాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ సంఘం ఏం చేస్తూ ఉందంటే ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురేమో చెరసాలలో ఉన్నాడు, సంఘం అయితే ఎలా ఉందంట? అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడింది, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేంటండి, జైల్లో పెడితే ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడా? మనం లాయర్ దగ్గరకు కదా వెళ్ళాల్సింది. పేరు పొందినటువంటి లాయర్ ఎవరున్నారని వెతకాలి కదా. ప్రియదేవుని బిడ్డలారా, లోకం మీద మనం ఆధారపడటం కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయి. మొట్టమొదట దేవుడు ఎవరి దగ్గరకు పంపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నారంటే వాళ్ళ ఆదాయం కొరకే ఉంటున్నారు. ఎవరైనా, ఏ వృత్తి చేసేవాళ్ళైనా ఇతరులను మోసం చేసేటువంటి వాళ్ళే, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, మోసం చేసేవాడు కాదు. నువ్వు ప్రార్థన చేయి. ఫలానా దగ్గరకు నువ్వు వెళ్ళు, ఫలానా లాయర్ దగ్గరకు వెళ్ళు, ఫలానా డాక్టర్ దగ్గరకు వెళ్ళు, ఫలానా దగ్గరకు నువ్వు వెళ్ళు, నీ సమస్య తీరుతుందని దేవుడే సహాయం చేస్తాడు, నీకు సలహా ఇస్తాడు. సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ సమస్యను బట్టి, నువ్వు ఉన్నటువంటి బంధకాలలో నువ్వు బంధించబడినటువంటి స్థితిని బట్టి ఎవరు సహాయం చేస్తారని నువ్వు మొట్టమొదట ఆలోచన చేయొద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేస్తున్నావు? మీరు అంటారు, నేను ప్రార్థన చేశానండి, నాకు ఈ జబ్బు గురించి ప్రార్థన చేశాను, తగ్గల. నాకున్నటువంటి సమస్యను బట్టి నేను ప్రార్థన చేశా, సమస్య తీరలా. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నా, కొంత కానుకిస్తున్నా, మా పిల్లలకు పెళ్లిగా అట్లా, మా అమ్మాయికి వివాహం కాల, మ్యాచెస్ కూడా సెట్ అవట్లా, రావట్లా ఏమి. దేవుని బిడ్డలారా, చాలా సమస్య ఇది. ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబాలలో తల్లిదండ్రులకు పెద్ద భారం అయిపోతూ ఉన్నది. ఇది అనుకుంటున్నారు, ఎప్పుడు నా కుమార్తెకు వివాహం జరుగుతుంది? నా స్నేహితులు పిల్లలందరూ వివాహం చేసుకున్నారు కదా, నా ఫ్రెండ్స్ అందరూ వివాహం అయిపోతుంది, నా పరిస్థితి ఏంటని అడిగితే తండ్రి తల్లి ఏం చెప్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కేవలం ప్రార్థన చేయటం కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘమంతా పేతురు బంధించబడి చెరసాల్లో ఉంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతురు చేతులకు ఉన్నటువంటి సంకెళ్ళు చేతుల నుండి ఊడి పడిపోయేట్లుగా దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు సంకెళ్ళు తొలగించినటువంటి దేవుడు, పేతురుని చెరసాల నుంచి విడిపించిన దేవుడు నీ బంధకాల నుండి నిన్ను విడిపించడా? నీ బంధకాల నుంచి నీకు విడుదల కలుగు చేయడా? ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు?
ఎందుకు తొట్టిల్లిపోతా ఉన్నారు, విశ్వాసంలో నుండి తొలగిపోతా ఉన్నారు? వద్దు ప్రియ దేవుని బిడ్డలారా, వద్దు. ఎన్నడూ దేవుని యొద్ద నుండి లోకం వైపు చూడద్దు, దేవుని వైపే చూడండి. సిలువ వేయబడినటువంటి యేసు కాదు, సిలువను జయించినటువంటి యేసయ్య వైపు చూడండి. మరణాన్ని జయించినటువంటి, సమాధిని జయించి లేచిన యేసయ్య నీకున్నటువంటి సమస్యల నుండి నీకు విడుదలను తప్పక దయచేస్తారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే, శ్రమలో మనం ఎలాగ ప్రార్థన చేయాలంటే వేదనతోటి ప్రార్థన చేయాలి. లూకా సువార్త 22వ అధ్యాయములో 44వ వచనంలో చూస్తే, ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా, దేవా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నాకు ఈ శ్రమ, రాబోయేటువంటి మరణం నాకు తెలుస్తూ ఉంది, ఆ శ్రమ నేను భరించలేనేమో, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించని ప్రార్థన చేశారు. వేదనతోటి ప్రార్థన చేసి అంటున్నారు, అయినా నా చిత్తం కాదు, నీ ఇష్టమే, నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే అని తండ్రి అయినటువంటి దేవునికి వేదనలో తన్ను తాను సమర్పించుకొని ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు ఒక నిరీక్షణ ఉన్నది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో నిరీక్షణ కలిగినటువంటి రీతిలో శ్రమల కలిగినటువంటి లోయను ఆకోరు లోయగా నిరీక్షణ కలిగినటువంటి రీతిలో వేసేటువంటి దేవుడు మనకున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నారు? శ్రమ కలిగిందా? దుఃఖపడద్దు. కష్టం వచ్చిందా? దేవుని విడిచిపెట్టద్దు. నష్టం కలిగిందా? లోకం వైపు చూడొద్దు. మీకున్నటువంటి కష్టానికి, నష్టానికి, శ్రమకు పేరు ఏదైనా పెట్టండి. ఒక్కొక్కరికి ఉన్నటువంటి శ్రమ ఒక్కొక్క రీతిగా ఉంటుంది. వాటిలో ఏదైనా మీరు కలిగి ఉండొచ్చు, అన్నీ కూడా మీరు కలిగి ఉండొచ్చు. కానీ యేసయ్యను విడిచిపెట్టొద్దు. విసుగక నిత్యము ఆయన వైపే చూస్తూ శ్రద్ధతోటి, ఆసక్తితోటి, నిరీక్షణ కలిగి, సహనమును కలిగి, వేదన పడైనా సరే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీకు విడుదలిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాత్రం విడిచిపెట్టద్దు. ఆయన పాదముల చెంత మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు చెవి ఎగ్గేంత వరకు, సమాధానం ఇచ్చేంత వరకు ప్రార్థన చేయండి. శీఘ్రముగా మీకున్నటువంటి ప్రతి సంఖ్యలను ఆయన విడుదల చేస్తాడు. యేసు నామములో మీ అందరికీ విడుదల కలుగునగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగి ఉండండి. ఓర్పుతో దేవుని వైపు చూడండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రభువా, మీకు స్తోత్రాలు. అవునయ్యా, మేమెన్నో కష్టాలు కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం. ఎన్నో నష్టాలు, కొన్ని శ్రమలు. ప్రభువా, శ్రమల లోయలో మేము ఉన్నామేమో. అనేక సార్లు పడిపోతూ ఉన్నాం, గాయాలైపోతూ ఉన్నాయి. మా గాయాలు కట్టేవాళ్ళు లేరు నాయన. ఆర్థిక ఇబ్బందులతో మేము బాధపడుతున్నాం, సహాయం చేసేటువంటి వాళ్ళు లేరు. మాకున్నటువంటి అనారోగ్యం నుంచి విడిపించేటువంటి వాళ్ళు లేరు. చాలా హాస్పిటల్స్కి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం, ప్రయోజనం లేదు. మా కుటుంబంలో సమాధానం లేదు నాయన. నెమ్మది లేని హృదయంతో మేము ఎన్నో బాధలు పడతా ఉన్నాం. బిడ్డల వివాహ విషయాలలో, బిడ్డల చదువుల విషయంలో వారు మా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అనేక కుటుంబాలు ఈ సమస్య ఉన్నది. సమస్య ఏదైనా ఉండొచ్చు, కానీ విడిపించగలిగినటువంటి దేవుడు నీవే నాయన. ప్రభువా, మాకు శ్రమ వచ్చినా మేము మీ వైపే చూస్తూ ఉన్నాం నాయన. శ్రమలో నుండి విడిపింపగలిగినటువంటి శక్తివంతులైనా మీ వైపే చూస్తూ ఉన్నాం. అనారోగ్యమైన ప్రభువా, ఆర్థిక ఇబ్బందులైనా, ఆ శ్రమ ఎలాంటిదైనా, ఎంతటి బలము కలిగినటువంటిదైనా, ఎరికో కోట గోడలను పడగొట్టిన దేవా, ఎర్ర సముద్రంను చీల్చివేసి దారినిచ్చి నడిపించిన వాడా, మీ వైపే చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కార్యాలను జరిగించండి. మీ కార్యాలను ఆరంభిస్తున్నందుకు మీకు వందనాలు. విడుదల ప్రకటిస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనమైన విశ్వాసమును దయచేసి అభివృద్ధిపరచి నాయన మీ సాక్షులుగా నిలవబెట్టండి. ఈ కార్యక్రమంలో ఏకీభవించిన వారిని ప్రభువా, స్పాన్సర్ చేసిన బిడ్డను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీకే సమర్పించుకుంటూ, ఎవరైతే ప్రార్థనా సంతలు కలిగి ఉన్నారో వారందరికీ నాయన ఒక నిరీక్షణ కలిగి
ఆయన మీ యందు విశ్వాసముతో వారు ప్రార్థించేటువంటి అనుభవాల్లో ప్రతి ఒక్కరు నడిపించమని, వారి ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి బలపరచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.